రాత్రికాల ప్రార్థన. సర్వోన్నతమైన స్థలములలో ఆసీనుడువై వేవేల దేవదూతల చేత పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానముల చేత కీర్తించబడుతున్న కొనియాడబడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. తండ్రి, ఉదయము నుంచి మొదలుకొని ఈ రాత్రి కాలము వరకు మాకు తోడయున్న దేవుడవు, మమ్మల్ని కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు. ఏ అపాయం, ఏ ప్రమాదం మా దగ్గరికి రాకుండా భద్రపరిచిన దేవుడవు నాయనా. అవునయ్యా, మా ప్రయాణాలను దీవించారు తండ్రి, మా పనులను ఆశీర్వదించారు నాయన. జ్ఞానమును, వివేకమును, బలమును దయచేశారు అయా. ఈ రోజున మరొక మారు మేమందరము సజీవులంగా ఉండి ఈ విధంగా కుటుంబం అందరము కలిసి మిమ్మల్ని ప్రార్థించుకునే అవకాశము మా అందరికీ దయచేశారు. మీకే స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని మత్తయి సువార్త 15వ అధ్యాయము 28వ వచనము ద్వారా తండ్రి మీరు సెలవిస్తున్నారు. అవునయ్యా, మా విశ్వాసము గొప్పగా ఉండినట్లయితే మేము కోరినట్లే, మేము అనుకున్నట్లే, మేము తలంచినట్లే మా కార్యాలు సఫలమవుతాయి నాయన. ఎవరైతే రాత్రి కాలంలో ఏ కార్యమైతే సఫలపడట్లేదు అని అనుకుంటున్నారో అయ్యా, వారి విశ్వాసము గొప్పదిగా మార్చబడి వారి యొక్క కార్యములన్నీ కూడా, వారు అనుకున్నవన్నీ కూడా సఫలపడే కృప దయచేయండి. అద్భుతములు వారి కన్నుల ద్వారా చూడడానికి సహాయము దయచేయండి. ఈ రాత్రి కాలంలో ఎంతమంది బిడ్డలైతే విశ్వాసముతో, నమ్మకంతో ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉన్నారో ప్రతి ఒక్క బిడ్డను కూడా పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు అనారోగ్యము చేత పీడించబడుతున్నారు తండ్రి. వారికున్న ప్రతి బలహీనతను కొట్టివేయండి నాయన. మంచి ఆరోగ్యము దయచేయండి. ఐసీయూలలో ఉన్నారు, మరణముతో పోరాడుతూ ఉన్నారు, భయంకరమైన వ్యాధులు, అంధకార క్రియల శోధనలు కలిగి ఉంటున్నారు. స్వస్థత అనుగ్రహించండి, యేసు నామములో విడుదల అనుగ్రహించండి అయా. హార్ట్ ప్రాబ్లమ్స్ నుంచి, లివర్ ప్రాబ్లమ్స్ నుంచి, లంగ్స్ సమస్యల నుంచి, కిడ్నీ సంబంధమైన వ్యాధుల నుంచి విడిపించండి నాయన. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి, బ్రెయిన్ ట్యూమర్స్ నుంచి, కంటి సంబంధమైన, గొంతు సంబంధమైన, చెవి సంబంధమైన ఇన్ఫెక్షన్స్ అన్నిటి నుంచి యేసు నామములో స్వస్థత దయచేయండి. బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉండి, బ్లడ్ తక్కువగా ఉండి, చర్మ సంబంధమైన వ్యాధులు కలిగి బాధపడుతున్న వారు యేసు నామములో స్వస్థత పొందుకొనుగాక అని ప్రార్థిస్తున్నాము. అదేవిధంగా మోకాళ్ళ నొప్పుల నుంచి కూడా అయా విడిపించండి అయా. అరుగుదల లేక గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు, స్వస్థత దయచేయండి. షుగర్స్, బీపీస్ అన్ని నార్మల్గా ఉండే కృప దయచేయండి. పీసీఓడి, థైరాయిడ్ సమస్యల నుంచి విడుదల దయచేయండి. నరాల సంబంధమైన వ్యాధుల నుంచి స్వస్థత అనుగ్రహించండి నాయన. అయా, ఇంకా బయటికి చెప్పుకోలేని రోగములతో ఎవరైతే ఉన్నారో ఆ రోగం నుంచి కూడా విడుదల దయచేయమని నాయన. డిప్రెషన్ నుంచి బయటికి తీసుకొని రమ్మని బ్రతిమాలుకుంటున్నాం. అప్పులు తండ్రి కట్టలేని పరిస్థితులు ఎంతో మంది బిడ్డలు ఉన్నారు. నష్టపోయి, మోసపోయి, ఉన్నదంతా కోల్పోయి రోడ్డున పడినటువంటి సందర్భాల్లో ఉన్నారు. అయ్యా, వారిని దర్శించండి, అద్భుతముగా వారిని ఆశీర్వదించండి. చేతుల కష్టార్జితము చేత వారు అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి ఆయన. ప్రార్థిస్తున్నాము. ఉద్యోగ ప్రయత్నాలను కూడా సఫలపరచండి. వారు అనుకున్న జాబ్ పొందుకునే కృప దయచేయండి నాయన. గర్భఫలం లేని ప్రతి ఒక్కరిని దర్శించి వారి లోపాలన్నీ సవరించబడి బిడ్డలు గర్భఫలం పొందుకునే కృప దయచేయండి.
కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారు. కేసులన్నిటి నుంచి ప్రతి ఒక్కరికి విడిపించండి, ప్రతి ఒక్కరికి విడుదల దయచేయండి నాయన. వివిధ దేశాలలో ఉంటున్నారు, వారి చదువులు, ఉద్యోగ వ్యాపారాలను ఆశీర్వదించండి. విదేశాలు వెళుతున్నారు, వారి వీసాలలో, ఇమిగ్రేషన్స్లో, ఇంటర్వ్యూస్లలో సహాయం దయచేయండి నాయన. ప్రభువా, కుటుంబంలో నెమ్మది లేదు, సమాధానం లేదు, అశాంతి. ఆ కుటుంబాలు దర్శించి సమాధానంతో, నెమ్మదితో నింపండి. ప్రశాంతముగా జీవించే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య, రక్త సంబంధికులకు మధ్య ఎటువంటి గొడవలు లేకుండా కృప దయచేయండి నాయన. ప్రభువా, నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, వారందరూ కూడా క్షేమంగా ఉండే కృప దయచేయండి. ప్రభు, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థిస్తున్నారో సాటి అయిన సహాయం వారికి అనుగ్రహించండి నాయన. మా భారతదేశాన్ని, ప్రజలను, సైనికులను, ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, సొంత గృహాల కోసం, లోన్స్ కోసం, పెన్షన్స్ కోసం ప్రార్థిస్తున్నారు, వాటన్నిటిని బిడ్డలకు దయచేయమని మేము సేద తీరబోతున్నాం తండ్రి. కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకలల సమస్యలు ఎవరికి లేకుండా కృప దయచేయండి. దొంగల వలన, అపవాది క్రియల వలన, శత్రువుల వలన, ఇంకా ఏ హానికరమైన పరిస్థితుల వలన ఈ రాత్రి కాలంలో ఎవరు కూడా ఇబ్బందులు ఎదుర్కొనకుండా ప్రశాంతంగా సేద తీరే కృప దయచేయమని, అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరం సజీవులుగా చేరి మీ నామాన్ని స్తుతించే, ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.